ఉదయకాల సమయమందు దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం. యథావిధిగా రోజు ధ్యానించుకున్నట్టే. పరిశుద్ధమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు నీ పాద సన్నిధికి వస్తున్నాము. నీ చిత్తము సిద్ధించునుగాక అనే శ్రేష్టమైన అధ్యయనము పట్టుకొని ప్రభువా, నీ పరిశుద్ధ సహాయాన్ని మాకు దయచేయండి. తండ్రి, మాట్లాడుచున్నది నేను కాదు, నా ద్వారా మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. నా నోటికి మీ మాటలను తోడుగా ఉంచండి. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి. విత్తబడుతున్న వాక్యము మంచి నేల మీద పడిన విత్తనం వలె ఫలించి ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును నెమ్మదిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాము. మా సొంత జ్ఞానము కాక మీ పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఈ సమయం అంతటినీ మీ హస్తములకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచిదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా.
నీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయున్నాను, నా నమ్మికయున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయున్నాను, నా నమ్మికయున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యం ధ్యానించుకుందాము. యేసయ్య చిత్తమే జరుగునుగాక అనే వాక్యాన్ని సంబంధించింది బైబిల్ వచనములు తీసుకొని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నారు, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. ఇది దేవుని చిత్తానికి పరిపూర్ణముగా లోబడ్డాన్ని తెలియజేస్తుంది. ఇంకా లోకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో కూడా ఇదే విషయం ప్రస్తావించబడింది. ఈ వచనాలు దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. యేసయ్య చిత్తం జరుగునుగాక అనే వాక్యము ఇంకా కొన్ని ముఖ్యమైన వచనాలు, వాటి సారాంశము కూడా చూసుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, ఈ లోకమును పోలి ఉండక మీ మనసు నంగీకరణం ద్వారా మారి దేవుని చిత్తమేదియో మంచిది, ఆయనకు ప్రీతికరమైంది, పరిపూర్ణమైంది ఏంటో పరీక్షించి తెలుసుకోండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనం లోక తీరును విడిచిపెట్టి మన మనసును పరుచుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఎందుకంటే మీలో పనిచేస్తున్న ఉండేది దేవుడే. మనలో పనిచేస్తున్నవారు దేవుడేనంట. ఆయన దయగల చిత్తాన్ని నెరవేర్చడానికి సంకల్పాన్ని, కార్యాన్ని మనలో పుట్టిస్తాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన సంకల్పము, కార్యము దేవుడు మనలో కల్పిస్తాడు. సంపూర్ణ విధేయత. మత్తయి 26:39, దేవుడి చిత్తమే నీ చిత్తమని నెరవేరునుగాక. నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నెరవేరునుగాక అని రాయబడి ఉంది. సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో మరణవేదనలో ఉన్నప్పుడు కూడా దేవుని చిత్తానికే ప్రాముఖ్యత ఇచ్చారు. కష్ట సమయంలో మన ఇష్టం కంటే దేవుని నిర్ణయమే మేలని ఇది నేర్పుతుంది పాఠము. అలాగే మనసు నవీకరణ. రోమియోలకు 12:2లోని, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతనమగుట ద్వారా రూపాంతరం పొందుతారు. సారాంశం, దేవుని చిత్తం మనకు అర్థం కావాలంటే
లోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టి వాక్యము ద్వారా మన మనసును మార్చుకోవాలి. దేవుడి సంకల్పం. ఫిలిప్పీయులకు రాసిన 2:13 తమ దయగల చిత్తము నెరవేర్చుటకే మీలో ఇచ్చను కార్యసిద్ధిని కలుగజేయవాడు దేవుడే. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని, ఆలోచనని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ప్రార్థన. మత్తయి 6:10 నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. దేవుడికి పరిపూర్ణంగా మనము అప్పగించుకున్నప్పుడు దేవుడు అనుసరించిన ప్రార్థన కూడా మనం ప్రార్థన చేయగలుగుతాం. నీ చిత్తమే పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక అని మనము కూడా ప్రార్థన చేయాలి. ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా దేవుని చిత్తానికి మొదటి స్థానం ఉంది. పరలోకములో ఆయన మాట ఎలా నెరవేరుతుందో మన జీవితాల్లో కూడా అలాగే జరగాలని కోరుకోవాలి. దేవుడి చిత్తం ఎప్పుడు మేలుకరమైంది. మనం అనుకున్న దానికంటే దేవుడు మన కోసం సిద్ధం చేసిన ప్రణాళిక గొప్పది. ఇది ఇర్మియా గ్రంథం 29:11 రాయబడి ఉంది. మనము లోబడడం ద్వారా ఆశీర్వాదము. మన సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుడి వైపు చూసినప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు. ప్రార్థనలో సహాయము. నా ఇష్టం జరగాలి అనే కాకుండా దేవుని ఇష్టం జరగాలని ప్రార్థించినప్పుడు మనకు నిజమైన శాంతి కలుగుతుంది. ఈ యొక్క వాక్యము, దేవుని వాక్యము ప్రజల హృదయాల్లో నాటబడాలని మనము చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. ప్రభువా, గడిచిన ఈ సమయంలో నీ చిత్తమే జరుగునుగాక అనే శ్రేష్టమైన వాక్యం మేము ధ్యానించుకుంటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. విని ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి నీ సహాయం మాకు దయచేయము. మా సొంత జ్ఞానం మీద కాక, లోకపు పద్ధతుల మీద కాక ఆధారపడకుండా ప్రతి విషయంలో నీ చిత్తమును వెతికే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబాల్లో, వారి పనుల్లో నీ చిత్తం నెరవేర్చబడి కష్టాల్లో ఉన్నవారికి ఓదార్పును, అయోమయం స్థితిలో ఉన్నవారికి నీ మంచి నడిపింపును దయచేయండి. మేము కేవలం వాక్యం విన్నవారు మాత్రమే కాకుండా దాని ప్రకారం చేసేవారుగా మమ్మల్ని మార్చండి. మా జీవిత ప్రయాణంలో నీ చిత్తమునకు లోబడి నడవడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యం మాకు అనుగ్రహించండి. ఈ ప్రసంగము ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఈ వాక్యము నాటబట్టుకు, నీ చిత్తానికి లోబడే విధముగా ప్రతి వ్యక్తి ఉండుటకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.